గత కొన్ని రోజులుగా విలాసాగర్లో వింత పక్షి కలకలం సృష్టిస్తుంది. ఆ పక్షిని చూస్తేనే కాదు, దాని గాత్రం విన్న గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఆ పక్షి కూత పెట్టిందో ఆ రోజు ఆ ఊరిలో శవం లేవాల్సిందే. అర్ధరాత్రులు చిమ్మ చీకటి, చెట్టు మీద పక్షి కూత, తెల్లవారగానే చావు కబురు. ఓ నిర్ణయం తీసుకున్నారు. దీంతో గ్రామానికి ఏదో కీడు సోకిందని గ్రామస్తులు ఓ నిర్ధారణకు వచ్చారు. కీడు పోవాలంటే గ్రామస్తులందరూ ఊరు విడిచి వెళ్లి కీడు వంటలు వండుకోవాలని పెద్ద మనుషులు చెప్పారు. దీంతో గ్రామస్తులు ఒక్కరోజు గ్రామం వదిలిపెట్టి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. ఇంకేముంది, అందరూ ఉదయం 6 గంటలకు ఇళ్లకు తాళం వేసి పొలం బాట పట్టారు. గ్రామంలోని ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ కలిసి మానేరు పరివాహక ప్రాంతంలో కీడు వంటలకు వెళ్లారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం చీకటి పడేంత వరకు అక్కడే గ్రామస్తులంతా కుటుంబ సభ్యులతో కలిసి వివిధ రకాల వంటకాలను వండుకొని తిన్నారు. ఇలాంటి మూఢనమ్మకాలను నమ్మవద్దని హితవాదులు చెబుతున్నారు. ఇవన్నీ సహజ మరణాలని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంటున్నారు. ప్రభుత్వం ఈ గ్రామంలో ప్రజలకు అవగాహన కల్పించి వారికి వాస్తవాలు వివరించాలని కోరుతున్నారు. ఏది ఏమైనా గ్రామస్తులు అందరూ తెల్లవారుజామునే ఊరు విడిచి వెళ్లడంతో విలాసాగర్ గ్రామం అంతా నిర్మానుషంగా మారింది.